హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మీనా కలెక్షన్స్. దిస్ ఇస్ మీనా. వచ్చిన రాను ముగ్గు అయితే వేసేస్తున్నాము. సో నేనైతే పర్సనల్లీ ఏం ఫీల్ అవుతానంటే, మనకి వచ్చినా రాకపోయినా మనకు ట్రై అయితే చెయ్యాలి అని. సో మా ఇంటి దగ్గరైనా నేను ఎవరికి నలుగేసినా నేనే ముగ్గు వేసుకుంటా. సో ఏంటంటే ఇప్పుడు పెద్దలు ఉన్నప్పుడే మనం ట్రై చేస్తుండాలి. వాళ్ళు ఏదైనా రాంగ్గా చేస్తే వాళ్ళు చెప్తారు. రేపు ఫర్దర్గా మా కిడ్స్కి నేను చెప్పుకోవాలి కదా. సో ఈరోజు ఏంటి అంటే, ఈ వీడియోలో అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను. సింగ్సాన్పల్లె పల్లెటూరు అండి మా ఊరు వచ్చేసి. ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది మ్యారేజ్ అని. నేను మ్యారేజ్ కోసమని వచ్చానండి. నిన్న వచ్చాను నేను ఇక్కడికి. పెళ్లి కొడుకు పవన్, మా బావ కొడుకు. సో ఏంటి అంటే, ఆల్రెడీ మ్యారేజ్ జరిగిపోయింది. జరిగిపోయిన పెళ్ళికి మేము మళ్ళీ హడావిడి చేస్తున్నాం. సో ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర అయితే ప్రజెంట్ ఇక్కడ నలుగు పెడుతున్నాం. సో హెవీగా ఎక్కువ గ్రాండ్గా ఏం చేయట్లేదు. సో మీకు తెలిసింది లవ్ మ్యారేజ్లో ఎలా ఉంటాయో ప్రాబ్లమ్స్ అవన్నీ. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్టెడ్గా లేరు. సో అందుకని గుడిలో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. సో వాళ్ళైతే ఇప్పుడు ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పారు. కానీ పెళ్ళికైతే రామన్నారు. వాళ్ళ అక్క వాళ్ళ బావ వచ్చారు. సో ఇంటి దగ్గర అయితే నలుగు వేసేస్తున్నాము. మా పెద్దమ్మ పసుపు అవన్నీ పూసేసి నలుగు స్టార్ట్ చేసింది. సో ఇక్కడైతే మరీ గ్రాండ్గా ఏం సెలబ్రేషన్ ఉండదండి. నార్మల్గా అయితే ఏ మ్యారేజ్ అయినా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సడన్గా అమ్మాయిని తీసుకొని వచ్చారు ఇంటికి. ఇప్పుడు ఆ అమ్మాయి నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అంటుంది. సో మన ఇంటి దగ్గర అయితే నలుగు వేసేస్తున్నాము. అండ్ అమ్మాయిని కానీ మన ఇంటి పక్కల్ని పెళ్లి కూతురిని చేస్తున్నారు. ఆ వీడియో కానీ షేర్ చేస్తాను. బిఫోర్ దట్ వీళ్ళందరినీ చూడండి. మా తమ్ముడు భార్యలు వీళ్ళందరూ మా వదిన గారు. సిటీలలో ఇలా అయితే ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ పల్లెటూళ్ళల్లో ఏంటి అంటే కులబంతి కన్ఫామ్ పెట్టాలి. కులంకి ఒకవేళ సెకండ్ మ్యారేజ్ అలా చేసుకుంటే ఆర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అలా చేసుకున్నప్పుడు తప్పుడు బంతి పెట్టాలి. వాళ్ళని కులంలోకి రానివ్వరు. సో ఇంతకు ముందు ఒక మ్యారేజ్ జరిగితే వాళ్ళని ఇలాగాని పెట్టనివ్వలేదు కులబంతి. బట్ వీళ్ళు ఏంటంటే మన క్యాస్ట్ వాళ్ళే. అండ్ ఎటువంటి తప్పేం లేదు, జస్ట్ తీసుకొచ్చుకొని పెద్దలకి చెప్పి ఇలా పెళ్లి చేసుకున్నారు గుడిలో. అందుకని కులంలో కలసాలి అంటే కులబంతి పెట్టాలి. మా పిన్ని వాళ్ళు ఈరోజు మార్నింగ్ వచ్చారు. వాళ్ళు వస్తున్నట్టుగా నాకు అసలు తెలియదు. మేము నిన్న వచ్చాము, వీళ్ళు ఈరోజు వచ్చారు. కరెక్ట్గా చెప్పాలి అంటే ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే, నేను నైటీస్ ఇవన్నీ తీసుకొని మా ఊరికి వచ్చాను కదా 10 days బ్యాక్. ఆ టైంలో నేను వచ్చిన 3rd day ఇది జరిగింది. సడన్గా చెప్పింది మా అక్క వచ్చేసి, మా బావ భార్య, ఇట్లా జరిగింది పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, మ్యారేజ్ చేసుకున్నారంట అని. సో నాకు అప్పుడు తెలిసింది. అండ్ ఇట్లా కుల్లబంతి ఇవన్నీ పెట్టాలి, ఒక మంచిగా చూసుకొని పెడతామని అప్పుడే మాట్లాడుకున్నారు. సో నేను అప్పుడు నియర్ అబౌట్ 1 week ఉన్నా ఇక్కడ. సో ఈ ఇన్సిడెంట్ అప్పుడే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా కులంలో కలసాలి అంటే కులబంతి ఇవన్నీ పెట్టాలి. అండ్ పెద్ద కొడుకు కదా ఇంటికి అని. సో ఇవన్నీ 2 years నుంచి జరుగుతున్నాయి, అందరికీ తెలుసు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, అంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఇస్తామని చెప్పారు, మేము ఇస్తాము అని ఓకే అని. మళ్ళీ గాసిప్స్ వల్ల వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇట్లా వినడం వల్ల లేదు మేము ఇవ్వము అని చెప్పారంట. సో అందువల్ల వీళ్ళు చాలా వెయిట్ చేసి ఇంకా మేము చెప్పాము ఇంకా చూడాల్సిందే అంటే అమ్మాయి చెప్పింది చాలా చూసాము అత్త, ఇంకా కుదరట్లేదని చేసుకున్నామని. సో పేరెంట్స్తో కానీ మాట్లాడారు, పేరెంట్స్ కానీ ఓకే. ఇది యాక్చువల్లీ రాంగ్, ఇలా చేసుకోకూడదు. పేరెంట్స్ని ఒప్పించుకొనే చేసుకోవాలి ఏది జరిగినా. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా వినట్లేదు, అసలు మాటే వినట్లేదు అని ఈ డిసిజన్ తీసుకున్నారు. బట్ ఎనీవే ఫైనల్లీ అందరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు కానీ వచ్చారు మ్యారేజ్కి. పెళ్లి కూతుర్ని కానీ మనమే చేయాలి కదా. సో మా పల్లపాటి వాళ్ళే, మా అన్న వాళ్ళే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. సో ఇటు మేము పవన్కి నలుగు వేసాం, పెళ్లి కూతురు కానీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఇద్దరికి నలుగు వేసి ఇంకా తాళి అవన్నీ కట్టించే ప్రోగ్రామ్ అయితే సెట్ చేశారు. సో స్టార్ట్ చేస్తారండి ఇప్పుడైతే. నేనైతే వెళ్ళలేదు, మీకు తెలిసిందే నేను ఎక్కడైనా లేటే ఉంటాను. సో అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్కి వెళ్ళి అది కానీ కాల్ చేసి ఇంకా ఇప్పుడైనా రాండ్రి పిన్ని అని అంటే అప్పుడు లాస్ట్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని తినలేదు ఇంటికి వచ్చేసాను. సో ఏంటంటే గెస్ట్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళని చూసుకోవాలి, కిడ్స్ని చూసుకోవాలి, నాకు ఇవే అలవాటు అయిపోయింది. సో మ్యారేజెస్ అయినా ఏ ఫంక్షన్ ఏదైనా లాస్ట్కి గెస్ట్ మాదిరి వెళ్ళేది వచ్చేస్తాను నేనైతే. సో అందరైతే హ్యాపీగా ఉన్నారు.
ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుండు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.